సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం ఆకలితో ఉన్న సింహం కంటే ప్రమాదకరమైనది. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. మన సక్సెస్ ఎలా ఉండాలంటే, మనల్ని వద్దు అనుకుని వదిలి వెళ్ళిపోయిన వారు ఎందుకు వెళ్ళిపోయామా అని బాధపడేలా ఉండాలి. ఈ రోజుల్లో మనల్ని మించినోడు ఎవరు అనే ముందు మనల్ని ముంచేటోడెవరో అనేది తెలుసుకోగలగాలి. అవసరాలు అడిగేలా చేస్తాయి, అత్యవసరాలు అడుక్కునేలా చేస్తాయి. సొమ్ములతోనూ సమయంతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలనేవి పలకరించినట్లు ఉంటాయి, లేదంటే అత్యవసరాలై పరిగెత్తిస్తాయి. ఒకరి పొట్ట కొట్టకుండా మన బ్రతుకు మనం సక్రమంగా బ్రతకడమే సమాజ సేవ. జీవిత తీరం దాటాలి అంటే శోకాల నావనెక్కి సుఖదుఖాల ప్రయాణం చేయాలి. చెట్టుకు ఒక ఆకు రాలితే మరొక ఆకు పుడుతుంది, కానీ మనిషికి ఒక్కసారి విలువ పోతే మళ్ళీ విలువ పుట్టదు. మంచితనం మరీ ఎక్కువైతే మనవాళ్లే మనకు శత్రువులవుతారు. నట్టింట్లో నవమాసాలు మోసి కనీ పెంచి మన ఎంగిలిమూతి కడిగిన అమ్మ గొప్పదే అయితే, పక్కింట్లో పుట్టి పెరిగి మన గుమ్మంలో అడుగుపెట్టి మన ఎంగిలి పళ్ళెం కడుగుతున్న భార్య కూడా గొప్పదే. మనం పోయాక మన సమాధి ఎవరు కడతారో కూడా మనకు తెలియదు. ఇంతటి బ్రతుకుకి కొందరు ఎదుటివారి ఇల్లు కూలుస్తారు, కొందరు కాపురాలు కూలుస్తూ ఉంటారు. ఇది లేదు అది లేదు అని ఏడ్చే కన్నా ఉన్నదానిలో అవకాశం వెతుక్కోవడం వివేకవంతుల లక్షణం. ఒక వస్తువుని కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం. దురదృష్టం ఏంటంటే, ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. నీ నుంచి దూరం అవ్వాలనుకునేవారు మొదట నీతో నిర్లక్ష్యంగా ఉంటారు, తర్వాత చిరాకుతో సమాధానమిస్తారు. అదే మీకు సరైన గుర్తు. ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు, కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు. మనం ఎదుటివారి సంతోషం కోరుకుంటే భగవంతుడు మన సంతోషం కోరుకుంటాడు. మంచితనం ఏదో రూపంలో నిన్ను దీవిస్తే, చెడుతనం నీ అరచేతిలో ఉండి నిన్ను ఓడిస్తుంది. ఎవరిని బలవంతంగా మనతోనే ఉండాలని కోరుకోకూడదు. మనం వారికి నచ్చితే మనతో ఉంటారు, లేదంటే పోతూనే ఉంటారు. పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు, మనలోని బలహీనతల వల్లే ఓడిపోతున్నాం. ఏదైనా పొందాలి అంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం వలన మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి. కృషి చేయకుండా ఫలితం ఆశించకూడదు. నువ్వు ఇవ్వకుండా దేనిని పొందలేవు. పనికిరాని మొక్కను వనమాలి పీకి పక్కన పడేస్తాడు, ఉపయోగం లేని వస్తువును చెత్తబుట్టలో పడేస్తారు. పనికిరాని ఆలోచనలను మాత్రం మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటుంటారు. కష్టానికి సాక్ష్యం కన్నీళ్లు అయితే, నిజానికి సాక్ష్యం కాలం అవుతుంది. మనుషులు వయసును బట్టి మారతారు అనేది తెలిసిన సత్యం. అవకాశాన్ని బట్టి మారతారు అనేది తెలుసుకోవలసిన సత్యం. గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలను ఇస్తుంది. గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది. గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశం ఇస్తుంది. చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం, చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గిపుల్లలు తయారీకి ఒక చెట్టు చాలు, కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక అగ్గిపుల్ల చాలు. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు, అందుకే ఎవరినీ తక్కువగా అంచనా వేయకండి, ఎవరి మనస్సు గాయపరచకండి. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. జీవితంలో విసిగిపోయిన ఆడది జీవశవంలా ఇంకా బ్రతుకుతూ జీవితంతో పోరాడుతూ ఉందంటే, అది తన కడుపున పుట్టిన బిడ్డల కోసం మాత్రమే. మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలు ఉన్నట్టే, అందుకే మనసును ప్రశాంతంగా ఉంచండి. బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలవడం. దేవుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించు. మనశ్శాంతిగా జీవించు. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం వృధాగా పోవు. విత్తనం మట్టిలో ఉండగానే
చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి. తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దానిని పట్టబోతాయి. అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలకు అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి. అదేవిధంగా నీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడిన వారే నీ సాయం కోరతారు. అప్పటి వరకు కావలసిందల్లా ఒక్క ఓపిక మాత్రమే. లోకంలో నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. నువ్వే అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. మనది తప్పే అయినా వాదిస్తున్నాము అంటే మనం తప్పుదారిలో వెళ్తున్నామని అర్థం. ఈ భూమి మీద మన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం. కష్టాలు భయపెట్టడానికి రావు, ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. పాజిటివ్గా ఆలోచించండి. అందులో దొరికిన ఆనందం ఎన్ని విజయాలు సాధించినా దొరకదు, అంతే. చెడుదారిలో అందరితో నడవడం కంటే మంచి దారిలో ఒంటరిగానైనా వెళ్ళడం మంచిది. ఒకరి కోసం నీ మంచి క్యారెక్టర్ని మార్చుకోకు. మనిషి సులభంగా లభించిన దేన్నైనా హీనంగా చూస్తాడు. అందుకే జీవితం మనిషి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. యుద్ధం అనేది నీలో నీకోసం నిన్ను మార్చుకోవడానికి జరగాలి. అప్పుడే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. కన్నీళ్ళు మనకి వస్తే బాధ, ఎదుటివారికి వస్తే జాలి, పగవాడికి వస్తే ఆనందం. రాలే రెండు చుక్కలకి ఇన్ని భేదాలు. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది మనస్సు. అది ఎప్పుడు ఎందుకు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఈ రోజుల్లో విజయం ఎలా సాధించాలో చాలామందికి తెలుసు. కానీ ఆ తర్వాత ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో అతి కొద్ది మందికే తెలుసు. నువ్వు ఏదన్నా కొత్తగా ట్రై చేసి ఓడిపోతే దాన్ని పైత్యం అంటారు. ఒకవేళ గెలిస్తే దాన్ని క్రియేటివిటీ అంటారు. గెలుపోటములను బట్టి చూసేవారి దృష్టి మారుతుంది. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. అలాగే మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనస్సుతో పుడతాడు. జీవితంలో వాడు చేసే పనుల మీదనే వాడి విలువ ఆధారపడి ఉంటుంది. జీవితం ఒక ప్రశ్న, ప్రయాణం ఒక సమాధానం. నువ్వు రాకపోయిన ప్రశ్నకి సమాధానం ఆల్రెడీ రాసే ఉంటుంది. క్షమించే గుణం మరిచే గుణం లేనప్పుడు స్నేహం కానీ బంధం కానీ ఎక్కువ రోజులు తోడు రావు. నువ్వు సమయానికి విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంత కష్టపడినా నీ శ్రమకు విలువ ఉండదు. ఓసారి మనిషి కోకిలతో ఇలా అన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేదో. సముద్రంతో ఇలా అన్నాడు, నువ్వు ఉప్పగా లేకపోతే ఎంత బాగుండేదో. గులాబీతో ఇలా అన్నాడు, నీకిలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేదో. అప్పుడు ఆ ముగ్గురు మూకుమ్మడిగా ఇలా అన్నారు, ఓ మనిషి, నీలో ఇలా ఇతరులకు లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకెంత బాగుండేవాడివో అని. ఒకరు నిన్ను నమ్మి తనకు సంబంధించిన అన్ని విషయాలు నీతో పంచుకుంటున్నారు అంటే వారు నిన్ను అందరికంటే ఎక్కువగా నమ్ముతున్నారు అని అర్థం. ఒక్కసారి వారి నమ్మకాన్ని కోల్పోయేలా నువ్వు చేశావంటే తిరిగి ఆ నమ్మకాన్ని పొందాలంటే మరో జన్మ ఎత్తాలి. కొన్నిసార్లు నమ్మకం ఎంత బలంగా ఉంటుందంటే పూర్తిగా మోసపోతున్నాం అని తెలుసుకోలేనంత బలహీనంగా. మంచి కొడుకు కావాలనుకునే ప్రతి తండ్రి ముందు తాను మంచి తండ్రో కాదో పరిశీలించుకోవాలి. రామభక్తుడైన హనుమంతుడు లంకా దహనం చేసినప్పుడే రావణుడు ఆలోచించవలసింది, వచ్చేది రణం కాదు మరణం అని. హెచ్చరికలు ఎప్పటికైనా పతనం కోసమే. అమ్మ ఒడిలో మాటలు, నాన్న చిటికిన వేలు పట్టుకుని నడకను నేర్చుకున్న మనం, ఎవరూ నేర్పకుండా పుట్టగానే మనకు మనం నేర్చుకున్నది ఏడుపు మాత్రమే. అందుకే బాధ కలిగినప్పుడు మనసారా ఏడువు, కానీ ఒంటరిగా ఏడువు. నిజాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే అబద్ధాలను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. ఒకరు నీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే నీ ఎదుగుదల అప్పటినుంచి మొదలైనట్లే. ఎదుగుతున్న వారికి చెయ్యి అందించు. అప్పుడే నీ ఎదుగుదలకు ఇంకొకరు సహాయం చేస్తారు. తీపి దొరకనివాడు చేదుని, వెలుగు దొరకనివాడు చీకటిని మెచ్చుకుంటాడు. అదే జీవితం. పట్టుదల ఉంటే చాలు, దారి ఏదైనా సరే. గమ్యం తప్పకుండా చేరవచ్చు. ఉదయించే సూర్యుణ్ణి ఆపడం ఎవ్వరి తరం కాదని గుర్తుంచుకోండి. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండు, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండు. ఇదే మనిషి మనుగడకు రహస్యం. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం ఒక్కోసారి.
అందరూ నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారంటే కొన్ని విషయాల దగ్గర నీవు కాంప్రమైజ్ అవుతున్నట్లే. నీవు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావంటే వారి తప్పులను మీరు పట్టించుకోకుండా బంధానికే ఎక్కువ విలువిస్తున్నారని అర్థం. మీ బాధలను ఎవరితోనూ ప్రచారం చేయకండి. ఎందుకంటే దానిని ఎవ్వరూ కొనుక్కోరు. మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటుంది. మూలం మట్టే అయినా మొలకెత్తడం ప్రధానం. మనం ఎలా పుట్టినా మంచిగా బ్రతకడమే ముఖ్యం. బురదలో పుట్టిన తామర అందంగా బయటకు వస్తుంది. అలాగే పుట్టుక సాధారణమే అయినా లక్ష్యం ఉన్నతం కావాలి. వెనుతిరిగి చూడకు. నిన్ను కాదనుకున్న కాలం కోసం, నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం. జీవితంలో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడ్డ రోజులను తప్పక దాటాలి. ఆకలితో ఉన్న జంతువుల కన్నా అత్యాశతో ఉన్న మనిషి ప్రమాదకరం. ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్నవాళ్లను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్యదరిద్రుడే. సంతోషాన్ని పంచుకున్న క్షణాలను, ఆనందంగా నవ్వుకున్న రోజులను గుర్తుపెట్టుకుని గొడవలు, కోపాలను, కలహాలను మరిచిపోవాలి. లేకపోతే ఆ గొడవలు, కోపాలు మనుషులను దూరం చేస్తాయి. అందుకే గుర్తుపెట్టుకోవడమే కాదు, మర్చిపోవడం కూడా అలవాటు చేసుకోవాలి. విన్నారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.